తీన్మార్ మల్లన్న గురించి మళ్ళీ ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది. అంతకుముందు బీసీలు ఇంతమంది ఉన్నారు, 55% నుంచి 60% ఉన్నోళ్ళు వేరే దొరల్ని ఎన్నుకొని వాళ్ళ దాసోహం చేస్తున్నారు, వాళ్ళు పోసిన మందు తాగుతున్నారు, వీళ్ళకి రాజ్యాధికారం అవసరం లేదా, అది ఇది అని చెప్పని విపరీతంగా ఆయన టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో బాగా వైరల్ అయిన వీడియో ఈ రోజున చూపించి ఇవాళేమో రేవంత్ రెడ్డి మనకి ఏం చెప్తే అది చేద్దాం, సీఎం గారు ఏం చెప్తే అది చేద్దాం అని భజన చేస్తున్నాడు. అంటే ఏంది, ఈ కమ్యూనిస్టులు భావజాలాలు ఉన్న మిగిలిపోయిన కమ్యూనిస్టులు, ఒరిజినల్ కమ్యూనిస్టులు చాలా దేశభక్తి ఉన్నవాళ్ళు, ప్రజలు లీడర్స్ గురించి చెప్తలేను నేను, లీడర్స్ అందరూ అమ్ముడుపోయినాడు. కమ్యూనిస్టు అంటే వాళ్ళకి వీళ్ళేదో ఉద్ధరిస్తారని చెప్పని నమ్మి మామూలు ప్రజలు వెళ్ళిన వాళ్ళు అందరూ వాళ్ళు యాక్చువల్గా దేశభక్తి కోసం వస్తారు, అంటే మన సంస్కృతిని రక్షించడానికి కోసం కమ్యూనిజంలోకి వెళ్ళారు. మీరు అప్పుడు చూడండి, అరబిందో కమ్యూనిస్టే, మన సావర్కర్ కమ్యూనిస్టే, సుభాష్ చంద్రబోస్ కమ్యూనిస్టే, రాజ్గురు మన మన ఆజాద్, ఇట్లా అందరూ కమ్యూనిస్టులే. వాళ్ళు దేశం కోసం త్యాగం చేశారు, ప్రాణాలు ఇచ్చారు, బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా యుద్ధం చేయడానికి కోసం అని చెప్పండి, వాళ్ళని భారతదేశం తరమించాలనుకోండి. కానీ ఇప్పుడు మిగిలిపోయిన కమ్యూనిస్టులను చూస్తుంటే నిజంగా చాలేస్తూ ఉంది. మొన్నటిదాకా బీసీ నినాదం ఎత్తుకున్నాడు, ఈ రోజున దొర ఏం చెప్తే అది నాలా అంటున్నాడు. ఇప్పుడు మన ప్రజలు ఇట్లాంటి వాళ్ళని నమ్మినంత కాలము మనల్ని మోసం చేస్తూనే ఉంటారు వీళ్ళు. మీరు ఎవడు ఎట్లాంటి వాడు అనేది తెలుసుకోకుండా మంచిగా మాట్లాడిండు కాబట్టి వాడికి నేను సపోర్ట్ చేస్తా అంటే తప్పది. ఇప్పుడు మన దేశాన్ని కాలనైజ్ అంటే ఈ అణిచివేసి మన దేశాన్ని పాలించాలంటే ఎలా అని చెప్పని బ్రిటిష్ వాళ్ళు ఆలోచించినప్పుడు మన బ్రాహ్మణులను వాళ్ళ సైడ్ లాక్కున్నారు, బ్రాహ్మణులందరూ వాళ్ళ సైడ్ అయిపోయారు, వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే మనకు ఒక మార్గదర్శన చెప్తూ, మంచి మాటలు చెప్తూ, ఏది కరెక్టు ఏది రాంగు అనేది గ్రంథాలను చదివి దాని బేసిస్ మీద, మన నీతి శాస్త్రం మీద, వాటి మీద చెప్పే తలకాయలని వాళ్ళు లాగేసుకున్నారు. అలాగే అంటే మంచి తెలుగులోనే వాళ్ళ సైడ్ లాక్కున్నారు. ఇది కూడా అంతే, ఈ తీన్మార్ మల్లన్న పరిస్థితి కూడా అట్లాగే తయారైంది. వాడు మంచిగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ సైడ్ లాగేసుకున్నారు. సో తీన్మార్ మల్లన్నకి రెండు జీవితాలు ఉన్నాయి. అంతకుముందు జీవితం ఏమో ప్రజల పక్షాన నిలబడ్డప్పుడు, ఇప్పుడేమో ప్రజలని దోచుకునే దొరల పక్షాన నిలబడ్డాడు. సో అందుకని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది, ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి. అందరికంటే ఇట్లాంటి అందరికంటే గ్యాంగ్ లీడర్ ఎవరంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు. వీళ్ళందరికీ గ్యాంగ్ లీడర్ అన్నట్టు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంత డేంజరస్ ఫీల్ ఇంకోటి, ఎందుకంటే వేదాలు అది మన భగవద్గీత శ్లోకాలు చదువుతూ, అది చదువుతూ, ఇది చదువుతూ, రామాయణాన్ని చెబుతూ, మహాభారతంలో సన్నివేశాలు చెప్తూ జనాల్ని నమ్మిస్తాడు. దాంతోపాటు కొన్ని అబద్ధాలని, ఎస్పెషల్లీ మోడీ గవర్నమెంట్ గురించి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ గురించి కానీ, మన సమాజంలో ఉన్న కొన్ని విషయాల గురించి కానీ నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయటం అనమాట. సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తాడు, హార్డ్గా కొట్టకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తాడు ఈ క్యాండిడేట్. సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. మీరందరూ ఇటువంటి దొంగల్ని మీరు నమ్మద్దు. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు పొలిటిక్స్లో నిలబడితే కూడా వాళ్ళని ఓడించండి. వాళ్ళు మన ప్రజలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళు ప్రజల పక్షాన నిలబడట్లేదు. వీళ్ళు ఎవరో డబ్బులు ఇస్తే ఏదో ఒక ఇది చేస్తే వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నారు అంతే. వీళ్ళు ప్రజల పక్షాన లేరు. జై హింద్.